హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇవాళ నా మార్నింగ్ అంతా కూడా చాలా రిలాక్స్గా స్టార్ట్ అయింది. ఎందుకు అంటే చూసారు కదా, వెదర్ చాలా ప్లెజెంట్గా క్లౌడీగా చాలా బాగుంది. లేచిన వెంటనే ఆ వెదర్ చూడంగానే మనసుకి ఇంకెంతో ఆహ్లాదంగా ఉంటది కదా. సేమ్ సిచ్యువేషన్ అనమాట. నాకైతే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇంకా మార్నింగ్ అయితే బాను కాలేజ్ ఉందనమాట. ఇంకా వాడి కాలేజ్కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫ్రెంచ్ టోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. జస్ట్ ఒక ఎగ్ అండ్ అలాగే దాంట్లో కొంచెం అంత షుగర్, సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అంతే, ఎక్కువ వేయకూడదు. ఒక హాఫ్ టీ స్పూన్ అంత దాల్చిన చెక్క పొడి, ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసేసి బాగా బ్రిష్ చేసుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకునేసి దాని మీద ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేసి మనం ప్యాన్ ప్లేస్ చేసుకొని బటర్ అంతా రాసేసి వేయించుకోవటమే అనమాట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చాలా ఎమ్మీగా ఉంటది. జస్ట్ 5 minutes లో అయిపోతుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్. పెద్ద టైం కూడా తీసుకోదు, చాలా బాగుంటది అండ్ మనకు టైం సేవింగ్ కూడా, మార్నింగే హడావిడి లేకుండా. చూసారు కదా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం అంత హనీ ఇలా స్ప్రెడ్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా 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 ఎమ్మిగా ఉందని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఇంకా బానుకైతే ఇచ్చేస్తున్నా. ఇక బాను వెళ్ళంగానే నేను కాస్త బ్లాక్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఏ పనులు చేయలేదు, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను ఇవాళ. ఇవాళ లంచ్లోకి అయితే గుత్తొంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ వేలో, పెద్ద హడావిడి లేకుండా, వేయించుకోవటం, మసాలా రెడీ చేసుకోవటం ఇలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్ వేలో చేసేయచ్చు. అది ఎలా చేస్తానో ఏంటి చూసేయండి. ముందైతే వంకాయలు కట్ చేసుకుంటున్నాను.
ఇక వంకాయలు అయితే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మిగతా వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నా. ఇక గుత్తొంకాయ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి కదా. దానికోసం ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్, 3 to 4 పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసుకొని వేసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అంత గసగసాలు, 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం అంత చింతపండు, కరివేపాకు అయితే ఒక 3-4 రెమ్మలు వేసాను. ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం అంత జీడిపప్పులు ఒక 4 నుంచి 5 దాకా వేసాను. ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటోస్, కొంచెం అంత కొబ్బరి అనమాట. వీటన్నిటిని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవటమే. అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదు. టమాటోస్, ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్తోనే ఇలా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఇక స్టఫింగ్ అయితే చేసుకోవటమే అనమాట. మసాలా అంతా కూడా వంకాయల్లోకి స్టఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని వేసుకొని చక్కగా వేపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ దాకా వేసేసుకునేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే స్టఫ్ చేసుకున్నామో ఆ వంకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకునేసి ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ పాటు మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట. వంకాయలన్నీ కూడా దాదాపు 50% కుక్ అయిపోవాలి ఇందులోనే. ఇవి కుక్ అయ్యేలోపు నేను కొంచెం అంత రైస్ కూడా కుక్కర్కి పెట్టేశాను అనమాట ఆ గ్యాప్లో. అండ్ ఇక్కడ చూసారు కదా, వంకాయలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఒక 50% అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకునేసి కలిపేసుకున్న తర్వాత వాటర్ సరిపడా యాడ్ చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేయండి. నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను అంతే. మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. సాల్ట్, కారం ఇవన్నీ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం అంత సాల్ట్ అవసరం అండ్ అలాగే కారం కూడా తగ్గింది, అది యాడ్ చేసేస్తున్నాను. ఇక కలిపేసుకునేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ చేసుకునేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తున్నా. ఫుల్ వర్షం వచ్చేలా ఉంది, బట్ కానీ తప్పదు. బాగా యూనిఫామ్స్ అన్నీ కూడా అలానే ఉండిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా వాష్ చేయక తప్పదనమాట. అందుకోసం ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసిస్తున్నా. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయేసి లంచ్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం అంత రసం, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ అలాగే గుత్తొంకాయల్లో ఒక 4 తీసుకున్నా సపరేట్గా కర్రీ లేకుండా. అండ్ అలాగే ఒక కప్పు కర్డ్, కొంచెం అంత కీరా దోసకాయ అనమాట. ఇది నా లంచ్ విత్ ఆరెంజ్ జ్యూస్. ఇక నా లంచ్ చేశానో లేదో బాను అయితే ఇంటికి వచ్చేసాడు. లంచ్ చేసిన తర్వాత వెదర్ బాగుంది కదా అని చెప్పేసి కింద అలా మేము హల్టాలు కొడుతున్నాం అనమాట. ఆ మొక్క బాగుందిరా. కాళ్ళు లాగేస్తున్నాయా? వాట్ ఈస్ దట్ బాడ? చలేస్తుందిరా బాగా. చూడండి, ఫుల్ అమ్మా. ఛార్జింగ్ అయిపోయింది. దా ఫొటోస్ తీయట్లేదు మిస్టర్ భానుతేజ. ఇంకా నేను బాను అయితే అలా వెదర్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇంటికి వెళ్ళంగానే ఒక గంట పాటు వర్షం ఏకదాటిగా పడుతూనే ఉన్నింది. చాలా బాగుంది కూడా. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఇట్స్ మీ యువర్ మను, లక్కీ చిన్ని, బేబీ చిట్టి, పల్లి భవాని, సంధ్యారాణి, జంపాన సుధీర్, రోజా, వడ్డే రామరాజు, రాము బెస్తా, లావణ్యాబి, పీటర్ గ్రేస్, ఆదిలక్ష్మి మిద్దే, పవన్ ఓబిరెడ్డి, సురీ, సంజయ్ డాన్స్, సాయిబాబా, దివ్య సింపుల్ వ్లాగ్, సయ్యద్ ఆస్రా, నల్లపురెడ్డి తేజస్విని, రాజేశ్వరి, ఐశ్వర్య తరిగొప్పల, జశ్వతారాణి, రాహి, అమ్ము ప్రియ, అనితా నాయుడు, మణికంఠ, రెబెకా నిరవంజిత, నరమల్లి నీలిమ గారు. మా వెడ్డింగ్ యానివర్సరీకి విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మా పైన ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళకైతే నా ఈ మార్నింగ్ రొటీన్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.